అసలు ముచ్చట ఏంటంటే మన మొగోళ్ళ ముచ్చటనే చూసుకోరిగా. కానీ చిన్న పాట పాడుతున్న ఏంటంటే లేచింది నిద్ర లేచింది మొగోళ్ళ లోకం దద్దరిల్లింది బయల ప్రపంచం. లేచింది అరే లేచింది మొగోళ్ళ లోకం ప్రపంచ పురుషులారా ఏకంగండ్రి. ఏందబ్బా పెద్ద రామారావు పాటలు గంత ఉల్టా పల్టా వాడుకుంటా సత్యనాశ చేసింది అనుకునేరు. అట్లా అనుకోరి. ఏంటంటే ఇప్పుడు కాలం మారింది. ఇక జంబలగిరి పంబ సినిమా కండ్ల ముంగడ కనబడుతుంది అవునా. ఇక ఆకాశంలో కూడా సగం మేము మొగోళ్ళం కూడా సగం సగం సమానమని ఉద్యమం లేచింది. అర్థం కాదని వాళ్ళ ఏందంటే ఈ ముచ్చట ఇంకోరిగా మీకే తెలుస్తుంది. అనులా పోరాడితే పొయ్యేదేమున్నది, బానిస సంఖ్యలు తప్ప అరచేతితో సూర్యుని వట్టలేరు, మొగోళ్ళ పోరాటాన్ని ఆపలేరు. ఆడోళ్ళ రాజ్యం డౌన్ డౌన్, మొగోళ్ళ మీద పెత్తనం ఇక సహించేది భరించేది లేదట. ఇగో గీ నినాదాలు గీ అన్నలదే. ఇప్పుడు మొగోళ్ళ హక్కుల కోసం గాంధీ తాత లెవెల్లా పోరుబాట పట్టిర్రు మొగోళ్ళ మీద ఆడోళ్ళ రుబాబు. ఇక అప్పుడే కావాలట ఢిల్లీతో పట్టిర్రు ఆదివారం నాడు. ఢిల్లీ జంతర్ మంతర్ కాడ సత్యాగ్రహం చేస్తారట. అందుకే మన విశాఖపట్నం నుంచి బ్యాచ్ అంతా బయలుదేరుతున్నారు. వీళ్ళ డిమాండ్లు ఎట్లున్నాయంటే ఆడమగ సమానంగా చూడాలట. ఈ కారణంలో ఆడోళ్ళంటే ఐసు, మొగోళ్ళంటే అలుసైపోతున్నదట అంతటా. అగో గట్ల చూడుర్రి, అందరం సమానమే, సమానత్వంగా చూడాలి అని చెప్పుకొత్తురట గీ అన్నలు. ఇక ఆడోళ్లకు షీ టీమ్స్ ఉన్నట్టే మొగోళ్ళకు కూడా ఈ టీమ్స్ పెట్టాలట. ఆడోళ్ళ కోసం గృహహింస చట్టం ఉన్నట్టే మొగోళ్ళ కోసం అసంటిదే ఇంకో కానూన్ పట్టుకరావాలట. మహిళల బిల్లు లెక్కనే పురుషుల బిల్లులు కూడా తేవాలట. రాను రాను మొగోళ్ళ మీద దారుణాలు పెరిగిపోతున్నాయటుల్లో. ఇంట్లో నోరు తెరవ పాపం భార్యలు కొడతారట, తిడతారట. ఇంటి ఆమె కొట్టిందని చెప్తే ఇజ్జతు కూడా పోతుందట. అందుకే ఈ అన్యాయాలు ఈ ఘోరాలు ఆపాలే, మొగోళ్ళ కోసమే ప్రభుత్వాలు ముంగట పడాలి అనుకుంటా సత్యాగ్రహం పట్టుకుంటారట. అగర్సే సర్కారోళ్ళు గీ డిమాండ్లు ఒప్పుకోకుంటే ఇక ఉద్యమం పెద్దగానే చేస్తారటుల్లో. కానీ వీళ్ళను చూడు, వీళ్ళ డిమాండ్ల కోసం ఎంత ఆశతోని పోతున్నారో అందుగట్టుకొని సమరంగా పోతుర్రు బరాబరే. మరి ఇంట్లో పోతున్నామని ఇంట్లో చెప్పిరో లేదో చెప్పకుండానే అవతల పడ్డరు. అగర్సే మొగోళ్ళ హక్కుల కోసమే ఢిల్లీకి పోయినామని వీళ్ళ భార్యలకు తెలిసిందనుకో, మరి ఇంట్లో వీళ్ళ పరిస్థితి ఏందై ఉండవచ్చు. అయితే పోయినసారి ఆంధ్ర ఎలక్షన్ల ప్రచారం అప్పుడు ఒక డైలాగ్ బాగా వేలింది, యాదుకున్నది మీకు? నేను చెప్తా. ఇక నీకు 15,000, నీకు 10,000, మీకు 15,000, ఇక నీకు 18,000. యాదికొచ్చింది కదా మంత్రి నిమ్మల రామనాయుడు సారు. అయితే ఈసారి ఇప్పుడు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అటెంక పని మీద పడ్డాడు పారి. మరి మనం కూడా పోయి సార్కు సాయంగా ఉందాం కదా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది గది గట్ల. ఆహా, ఇస్తిరి కొట్టిన తెల్ల పాయింట్ పచ్చంగేసుకొని మరి మట్టి పని చేస్తున్నది ఎవరబ్బా అనుకునేరు మంత్రి నిమ్మల రామానాయుడు సారే. అగో పలగు పారబట్టిండు, ఊర్లే ఉన్న చెత్తనంతా ఎత్తి వాడేస్తున్నాడు. అయ్యయ్యో, చెమటలు గారుతున్నాయి కదా సార్కు. అగో గడ్డపారతోని మట్టెత్తి పోతుండు, అటెంక గవలెల చెత్తెత్తి ట్రాక్టర్ల పోతుండు. అన్ని పనులు సారే చేస్తున్నాడు కదా. అయితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యంలా నిమ్మల సారు పాలు పంచుకున్నాడు అన్నట్టు. అంటే ఊర్లను సాఫు సఫాయి చేసే కార్యం అన్నట్టు. ఇక జనాలకు మాటలు చెప్పుడెందుకు, నేనే రంగంలోకి దిగుతా అని ఇగో గిట్లా పని మీద పడ్డాడు. కానీ ఏమన్నా చేస్తున్నాడు అసలు సారు? అసలు వచ్చిన కూలీల కంటే కూడా సారే జప్ప జప్ప మట్టెత్తి పోతున్నాడు కదా. మరి శభాష నుండ్రి. ఐతారం సోమారం మంగళవారం ఏమైదామనుకున్నావు? కలెక్టరా? నీ ముఖం కలెక్టర్ ఏమవుతావు కానీ సరే. ఇలా బేస్తారం, రేపు శుక్రవారము, ఎల్లుండి ఆదివారమా సోమవారం వస్తుందేమో, నాకు కూడా తెలియదు ఎట్లా. సరే చిలిక రామ్మ, అయ్యవారి మీద 2 పత్తాలు తీసి పక్కకు పెట్టు. ఏంది మీరు కూడా చిలక దోషం చెప్పించుకుంటారా? అగో మా భాగ్యవ్వకు మా వేనెలక్కకు కూడా నేను కూడా చిలక దోషం చెప్తా. అంటే నేను చెప్పినట్టే నిజమైతే అనుకొని వాళ్ళు కూడా మస్తు సంబరపడతారు. అప్పుడప్పుడు వాళ్ళను కూడా దిల్కుష్ చేయాలి కదా. ఇక గట్లనే మనం కూడా మంచిగా ఉండాలి. అవు గారి పిల్లగా చిలక దోషం బాగానే చెప్తున్నావు బరాబర. కానీ ఇంతకు చిలికేదంటారా? వచ్చేటప్పుడు ఇంటికాడ పెట్టొచ్చిన ఆగురు రాగురి నా లెక్కనే గీరా. ఇక పరకలలో ఒక అన్న ఇక మన ఏమంటారు చిలక దోషం చెప్తున్నట. మరి ఆ చిలక ఏమంటుందో మరి ఇందాం పాండ్రి.
అరే రామచంద్ర, గీ కష్టం పగోనికి కూడా రావద్దు పో. శునకం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అందరు జాతకాలు చెప్పి ఈ జ్యోతిష్యుడి జాతకమే తీర్మారైపోయింది కదా. అసలు ఈయన జాతకం ఏందో ఈయనకే అర్థమైతలేదు. అయితే మన హన్మకొండ జిల్లా పర్కాలల రామస్వామి అనేటాయన ఊరంతా తిరుక్కుంటా శిల్క దోషం చెప్తాడట. ఒక మెకానిక్ షెడ్డుకు పోయి నీ జాతకం చెప్తా, నా శిల్క నీ చరిత్ర అంతా చెప్తాదని అన్నాడట. సరే పట్టని దాసు అనే ఆ షాప్ ఓనరు జోష్యం ఒప్పుకునేతందుకు ముందు పడ్డాడట. శిల్క జోష్యం ఎరికే కదా ఎట్లుంటుందో. పంజరంలకెళ్ళి శిల్క బయటికి వస్తుంది, లటుక్కున ఒక కరెంటు తీస్తుంది, మళ్ళా పట్టుకొని లోపలికి ఉరుకుతుంది. గట్లనే చేసింది. ఇక కరెంటు చూడంగానే నీ జాతకం జరా ఎటమాటం ఉన్నది, 1650 రూపాయలు కడితే నీకొక తాయెత్తు కడతా, నీ దరిద్రం అంతా పోతుందని అన్నాడట రామస్వామి. ఏ గిరాకు లేదు మాపటిలి రాపు అని ఈ షాప్ ఆయన చెప్పి పంపిండట. ఇక మాపటిలి కాగానే షాపు గాడికి మళ్ళొచ్చిందట గీ సామి తాయెత్తిచ్చేతందుకు. ఇక మళ్ళా ఫస్ట్ కార్డులకెళ్ళి స్టార్ట్ చేయని ఈయన అన్నాడట. అంటే శిలక మళ్ళా కరెంటు తీయాలన్నట్టు. సరే బట్టని పంజరాన్ని తీసిండు. శిలక బయటికి వచ్చింది. అప్పుడే షాపులా ఒక పయ్య వేలింది. ఆ సప్పుడుకు శిలక తుర్రో తుర్రో అనుకుంటా ఆడికెళ్ళి ఎగిరిపోయింది. ఇక జాతకం చెప్పే శిలక ఓనరు రామస్వామి బాధ చూడాలే, పాపం గుండెలు వాదుకున్నాడు. ఊరంతా తిరిగిండు, కానీ అది దొరకలే. ఇక ఈయన బాధ చూడలేక షాప్ అయిన కోటరు కూడా దాయిపించిండట, ఇట్లనన్న శిలకను మర్చిపోతాడా అని. కానీ ఈయనే రివర్స్ అయిపోయిండు. నీ చేయబట్టే నా శిలక పోయింది, నా శిలకను నాకు తెచ్చిచ్చుడు కావాలి అని రామస్వామి లడాయికి పోయిందట. పంచాయతీ పెద్ద మనుషుల దాకా పోయిందట ఈ కథ. కానీ ఇప్పుడు అది ఎటు తెగుతలేదు అన్నట్టు ముచ్చట. అయినా ఈ రామస్వామికి మంది చెయ్యి చూసి జాతకాలు చెప్తాడాయే, మరి ఈయన జాతకం ఈయనకే తెలియదా, శిలికేడున్నదో గాయంత తెలుస్తుందేదా అని ఇగో గిట్లా అనుకుంటుర్రోళ్ళ పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు. అవుగాని మీరు ఎప్పుడన్నా విమానం ఎక్కిర్రా? అంటే నేనైతే ఎక్కలేదు అనుకో, మా గలీలో పోరాన్ ఉంటారు కాబట్టి ఏడెక్కడైతే గలీలో పోరాణం తీసుకొని పొయ్యి బండ్ల మీద తిరుగుడు అంటారు తప్ప వేరే ముచ్చటనే ఉండదు. ఇగో ఇప్పుడు ఇక పిలైట్ ముచ్చట పట్టుకొచ్చినాయి. ఏంటంటే ముచ్చట, ఇక నేను కూడా ఇప్పటిదాకైతే ఎక్కలేదు అనుకోరి, కానీ ఇక ఎక్కాలంటే పాస్పోర్టు వీసా ఇక మన్ను మశానం అవి కావాలంట కదా. ఇక రైళ్ళలో కదా కొందరు టికెట్ లేకుండా దొంగల బండి ఎక్కినట్టు విమానంలో గట్ల ఎక్కరాదు కదా. అందుకనే గట్టెట్లు ఎక్కుతారు ఏం కథ అని నేను కూడా దొంగ విమానం ఎక్కుతాని ఒకళ్ళు అనుకున్నారు. అయితే అనుకున్నట్టే దొంగ విమానం ఎక్కి ఇక ప్రయాణం కూడా గట్టిర్రు. మరి ఇంతకు ఎవలాలు ఏందా కథ అరుచుకుందాం రండి. జై జై అనుకుంటా అమెరికా విమానం మొగలు మీతో పోతున్నది కదా. అయితే ఏందవ్వా అంటావా, చక్కగానే పోతున్నది కానీ ఈడికెళ్ళి చూస్తే చక్కనే పోతున్నదుల్లో, కానీ లోపల ఏం నడుస్తాందో చూద్దురు గాని రాండ్రి. అగో చూసిరా, అంత ఆగమాగం జగన్నాథం. ఎందుకంటే గీ విమానంలా టికెట్ పాస్పోర్ట్ లేకుండా ఒకళ్ళు ప్రయాణం చేస్తురానని చెప్తి కదా. మరి గట్లా దొంగ విమానం ఎక్కినప్పుడు ఏన్నో ఒక జాగల పండుకోవాలి కదా మరి. అరే గట్లే చేయాలి. గింతకు ఎవలబ్బా గా విమానం ఎక్కింది అంటారా? కుందేలు ఎక్కిందట విమానం. అరే నిజం అవంటే మూడో కంటికి తెలవకుండా దొంగ లెక్క విమానక్కచ్చింది. ఇక దీన్ని ఎవ్వరు చూడనట్టున్నది. ఇక విమానం మీదనే ఎగిరింది. కుందేలు సిగమొచ్చినట్టున్నదేమో కావచ్చు. డైరెక్ట్ విమానాన్ని నడిపే డ్రైవర్ కాడికి పోయిందట. అయ్యో ఈ కటక ఆ కటక ఒత్తుకుటా అటెంకా ఇంజన్లకు పోయిందట. కథమిగ దాన్ని చేయబట్టి ఇంజన్లా మంటలెళ్ళినాయి. ఇక ప్యాసింజర్లు తన్లాట చూడాలి. ఇక అయిపోయినరా భగవంతా, ఇదే మాకు లాస్ట్ రోజు. ఇక మాకు భూమి మీద నూకలు చెల్లినాయి అనుకుంటా ఒకరికొకరు అలుముకుంటా ఏడ్చుకుంటా ఉన్నారట. కానీ విమానం డ్రైవర్ జర్రంతా హుషారున్నట్టున్నదుల్లో. ఓ దిక్కు మంటలెళ్తుండగానే దాని మొగులు మీదనే మెల్లమెల్లగా అటు ఇటు తిప్పుకుంటా చేసి మళ్ళా ఆఖరికి ఎయిర్పోర్ట్ లా దింపిండట. చూసినవా కుందేలు ఎంత పని చేసిందో. ఇంకా నయ్యం ఎవ్వరికేం కాలే. ఈ కుందేలు చేసిన కార్యానికి ఇంకా జరంతైతే వీళ్ళు యమలోకానికో స్వర్గలోకానికో తోవబడుతుండే కావచ్చు.
ఇక కరెంట్ వాళ్ళ పని అంటేనే పెద్ద సాహసవంతులు చేసే పని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉన్నదంటే వాళ్ళు చేయబట్టుకనే కదా. కరెంటు పోయిందంటే చెప్తే చాలు, వాళ్ళు వస్తారు, టాంబులు ఎక్కుతారు, ఇక తీగలు గీగలు చూసుకుంటా పని చేస్తారు. ఇక బయట నుండి చూస్తే మనకు ఆ పని అలకగానే కనిపిస్తుంది, కానీ వాళ్ళు మాత్రం దినాలు పానాలతో చెలగాడ మాడతారు. నిజంగా ఈ అన్న గుడ్డే ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే. అగో ఎట్లా ఊలాడుతుండో చూడు. ఒకటి కాదు రెండు కాదు 2 గంటలు చేపడదాకా ఈయన పానాలు గాలినే ఉండే. అయితే అటు అనంతపురం దిక్కు కరెంట్ ఇచ్చేందుకు పక్కల పొట్టి స్తంభాలు ఉంటాయి కదా, అయితే ఈ పక్క స్తంభంలో రిపేర్కి వచ్చిందట. కరెంట్ పని చేసే ఈ అన్న మీదికెక్కిడు. రిపేర్ చేసుకుంటేనే జారిపోయిండల్లా. ఇంకా నయ్యం తాడికి ఇరుక్కపోయిండు, కానీ జర్ర నరకం అంటే నరకం చూసిండు పో. నడిమిట్లనే ఏలాడుకుంటున్నాడు, తలకాయ కిందికి కాళ్ళు మీదికి. ఇక ఎప్పుడు ఎంత బాధ అవుతుందో. ఇక ఇంతలోనే పైరించిన వాళ్ళు కరెంట్ ఆఫీసర్లు ఆ ఊరు జనాలు వచ్చి ఉపాయం చేసి ఆయన్ను నెమ్మదిగా కిందకి దించిర్రు. నిజంగా ఈ అన్న సావు అంచుల దాకా పోయిండు కదా. అమ్మో అనుకుంటాం కానీ కరెంట్ పని కూడా కష్టమైన వాళ్ళు. స్తంభాలు ఎక్కుడు దిగుడు, కరెంట్ షాట్ కొట్టుడు, వామ్మో. అయినా ధైర్యంగా నిలబడి అంతటా వెలిగించేటందుకు చేస్తున్నారంటే వీళ్ళను తారీఫ్ చేయవలసిందే కదా. అవ్వా ఇవి ఇలాంటి ముచ్చట్లు. మరి నేను పోయేస్తా, పోయి రావాలా. పోరాలు బయట ఎదురుస్తున్నారు, బయటకు పోయి మస్తుగా షాయి తాగి మిలాన్ దాబాకి పోయి జరుగుతా చికెన్ రొట్టె అవన్నీ తినాలి. కాబట్టి మీరు నాకు సెలవు ఇప్పియాలి. మరి పోతాన్నా పైలం, మళ్ళీ జాగ్రత్త. రోడ్ల పట్ట తిరిగేటప్పుడు జర పైలము ఆనలు పడుతున్నాయి, ఎండలు పడుతున్నాయి, ఓడికి సమదైతలేదు. జర పోయేటప్పుడు జర శత్రు ఒక దిక్కు, హెల్మెట్ ఒక దిక్కు పెట్టుకోరు. పైలం మళ్ళీ బాయ్ బాయ్.